వెనక చాలా మంది ఉన్నారు సార్ మనతో పాటు. వెనక మనతో పాటు చాలా మంది ఉన్నారని చెప్తున్నా. ఎంతమంది తీసుకొస్తున్నారేమో. పవర్డ్ బై యాపిల్ అండ్ ఇన్ఫోసిస్ వాళ్ళు కనిపించారండి. వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడండి. కాలేజీ ప్రదక్షిణలు చేస్తున్నారండి ప్రస్తుతానికి. అంటే కాలేజీ ఏ ల్యాబ్లు ఈవీ ల్యాబ్స్ అవి చూపిస్తామని చెప్పి కాలేజీ అంతా ప్రదక్షిణ చేపిస్తున్నారు. దానికి మేము ఎండలో కష్టపడి నడుచుకుంటా వెళ్తున్నాం. తర్వాత ఏసీ ల్యాబుల్లోకి తీసుకెళ్తారంట. అదే చలి శీతల వాతావరణ కూలికలు వాటిల్లోకి తీసుకెళ్ళి చేస్తారంట, చూపిస్తారు. పిల్లలు కూర్చోవడానికి విడిది బల్లలు, ఇంటెలిజెన్స్ బ్లాకులు అంట. వాళ్ళ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇన్నోవేషను అవన్నీ చూపించడానికి మమ్మల్ని శీతలీకరణ గదులకి తీసుకెళ్తున్నారు. తీసుకొచ్చి ఫోటోలు చేస్తున్నారు. అయిపోయింది. మొత్తం అడ్మిషన్స్ బ్లాక్ అనమాట. చాలా మంది ఉన్నారు అడ్మిషన్స్ బ్లాక్ కోసం వెయిట్ చేస్తూ. ఇదైతే క్లాస్ రూమ్స్ అనమాట. ఫస్ట్ ఫ్రంట్ అయితే ఒకటి ఉంది, మళ్ళీ బ్యాక్ ఇది ఒకటి ఉంది. ఇలా కూడా మనం ఉంటే బాగుంటుంది మన కాలేజీలో. వాడేడి మీరేమన్నా కామెంట్ చేయండి. ఏం చెప్తారు ముందు జాగ్రత్తగా ముందు చూద్దాం. అరే ఈ లైబ్రరీ వీడియో లైబ్రరీ బాగుంది. లైబ్రరీ అనుకుంటున్నారు. ఈ బల్లలు కొద్ది టేబుల్, పవర్ సాకెట్లు అయ్యి ఇది ఇక్కడ ఈ పవర్ సాకెట్లు కింద ల్యాంప్, పవర్ సాకెట్, సెలార్. ఇదైతే లైబ్రరీ చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా ఉంది. Trying to do all the good things for the students, but now it's up to the students whether they want to go or not. లైబ్రరీ కింద ఫ్లోర్ అనమాట. సెలార్ కాకుండా సెలార్ ఇంకా ఉంది. కాలేజీ డిజిటల్ లైబ్రరీ అండ్ ఇన్నోవేషన్ హబ్. ఇది న్యూ బ్లాక్లో కొత్తగా కట్టారు వాళ్ళు. పోయిన సంవత్సరం మేము వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ సంవత్సరం కన్స్ట్రక్షన్ అయిపోయి ఈ ల్యాబ్ చూపించడానికి తీసుకొచ్చారు. సెంట్రలైజ్డ్ ఏసీ ప్లస్ ఇక్కడ వీళ్ళు ఇన్నోవేషన్ అవన్నీ చేసుకోవడానికి, దానికి ప్లస్ పిల్లలు ఏదన్నా మాస్టర్ సారాలతో ఇంటరాక్షన్ అవ్వడానికి అన్నిటికీ అనువుగా ఒక పక్క కంప్యూటర్ సెంటర్ అవన్నీ బాగా లేటెస్ట్గా చేశారు. దీనికి వాళ్ళకి టాటా కంపెనీ అట్లా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ప్రముఖ కంపెనీలు సహకారం అందించాయి. దాన్ని ఆధునీకరించుకున్నారు వాళ్ళు. దానిలో భాగంగా దాని గురించి వివరణ అన్నమాట. కాలేజ్ అయితే మన కాలేజీలో లేదు, చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేము మన కాలేజీ ఇలా ఉంటుంది. ఈ కాలేజీలో వేస్ట్ అంటున్నారు. బాగుంది క్లాస్ రూమ్. క్లాస్ రూమ్స్ ఇవ్వాలి. We imagine the product design and complete it in the real world. These printers can be used by students to create some projects. This might be IoT, mechanical, or in an event like device. యాపిల్ కంపెనీ లాగా ఉంది కదా. అక్కడ ఉన్న కాంపోనెంట్స్ కూడా తీయబ్బాయి. ఇది యానిమేషన్ ల్యాబ్ అండి. ల్యాబ్లో మనకి కావాల్సిన మెటీరియల్ ఇవన్నీ ఎట్లా కావాలంటే అట్లా డిజైన్ చేసుకొని మనకి ఈ వెహికల్కైనా ఇన్నోవేషన్కైనా దేనికైనా సరే సపోర్టింగ్ స్ట్రెంత్ ఎట్లా కావాలంటే అట్లా ఇది చేసుకొని చేయడానికి వీళ్ళు తయారు చేసుకున్న ఎక్విప్మెంట్ వెల్ డిజైన్డ్ ల్యాబ్ ఇది. దీంట్లో అన్ని వస్తువులన్నీ నూతనంగా లేటెస్ట్గా ఉన్నాయి. దానికి ముడి పదార్థం వచ్చేసి ఈ వైర్ అండి. ఇక్కడ చూపియమ్మా, ఇది ఈ వైర్తో వాళ్ళు కావాల్సిన అన్ని తయారు చేస్తారు. దాంట్లో కలర్ కోడింగ్ ఎట్లా కావాలంటే అట్లా చేసుకొని ఇది చేసుకుంటూ ఉంటారు. వైట్, రెడ్, గ్రీన్, ఎల్లో, బ్లాక్, ఇది సిమెంట్ కలరు ఇవన్నీ ఉన్నాయి మాలిక్యూల్స్ లాగా. ఈ కలర్స్ అన్నీ వాళ్ళు తయారు చేయడానికి మనం ముందు మానిటర్లో తయారు చేసుకుని డిజైన్ ఓకే చేసి ఇచ్చేస్తే అది ప్రింట్ చేసింది.
నేను చూస్తున్న కంప్యూటర్ అయితే కప్ప డిజైన్ చేశారు, ఇంకా ప్రింట్ అవ్వలేదంట. డిజైన్ చేసి పెట్టారు. నెక్స్ట్ ఒకసారి ఇటు వచ్చేటప్పుడు అయితే చూద్దాం, లేకపోతే ఇంకా వదిలేసాడు. ఇంకా బాగా వెళ్తున్నారు అందరూ. ఎలా ఉందో కప్ప కామెంట్ చేయండి. ఈ బిల్డింగ్ అయితే తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. దాని లోపల ఏముంటుంది కింద కామెంట్ చేయండి. దీంట్లో వెళ్దామా? ఎలక్ట్రికల్ కార్ వెళ్తుంది. ఎలక్ట్రికల్ కార్. టీచర్స్ ఏమైనా దూరం ఏమైనా కాలేజ్ రూమ్ పడితే దీంట్లో నుంచి వెళ్ళిపోతారంట. మన కాలేజ్ టైం సరిపోయింది వెళ్ళడానికి నడుచుకుంటే. ఏమంటారు సార్? ఇదంటే యూనివర్సిటీ కాబట్టి 300 ఎకరాల కాంపౌండ్ ఇది. వాళ్ళు నడిపించలేరు కాబట్టి విద్యుత్తుతో పనిచేసే పరికరములు పెట్టినారు. అవునా? అంతే సార్. ధన్యవాదాలు. డ్రైనేజ్ వ్యవస్థ చూడండి. వాళ్ళు ఒక సైడ్ డ్రైనేజీ ప్లస్ దాంట్లోనే ఎలక్ట్రికల్ వైర్లు, కేబుల్స్, నెట్వర్క్ వైరు మొత్తం రన్ చేశారు. దాని తర్వాత అటు పక్క పార్కింగ్, ఇటు పక్క పార్కింగ్. హాస్టల్ అంటే హాస్టల్ పిల్లలకి వసతి గృహ సముదాయం కంబైన్డ్, ఆడపిల్లలు మగపిల్లలకి ఇద్దరు కలిపి. దాంట్లోనే కింద సివిల్ ల్యాబ్లు, కెమిస్ట్రీ ల్యాబ్లు ఉన్నాయంట. అవి చూపించడానికి తీసుకుని వెళ్తున్నారు. రూమ్స్ మొత్తం ఏసీ అన్నమాట. రూములన్నీ శీతలీకరణ గదులు. అయితే లోపలికి ఎంట్రీకి గేట్ ఉందన్నమాట. లోపలికి టికెట్ కావాలి. నార్మల్ మనకైతే లేదు కాబట్టి ఎంట్రీ ఇచ్చేసారు అందరికి. చూస్తున్నారు కదా, మెట్రో ఉన్నప్పుడు స్టేషన్లో ఉన్నట్టుండిద్ది ఇది. టికెట్ లేదు కాబట్టి ఏం పెట్టాం మనం. అరే మీ డిపార్ట్మెంట్ మెకానికల్ ఇంజనీర్ మందే ల్యాబ్. మన ల్యాబ్ చూడండి లేటెస్ట్. చూద్దాం. ఫుల్ ఏసీ సెంట్రలైజ్ చేసి మొత్తం. ఇక్కడ నుంచి చూపి, ఇక్కడ నుంచి మొదటి నుంచి మొత్తం సెంట్రలైజ్ చేసి. ఇటు నుంచి రా, మనం ఇటు నుంచి వద్దాం రా. Generally in thermodynamics we learn about the change in energy. Here we learn about the change in energy per unit time. In terms of time, we learn about the thermical aspects of the material. మన దగ్గర ఇంకా వెనకటియే ఉన్నాయి. పురాతన కాలం మిషనరీ ఉంది మన దగ్గర. అంటున్నారు ఏమనుకోకండి, సార్ ఫుల్గా చెప్పారు. ఇదైతే హీట్ ట్రాన్స్ఫర్ లాగా అనమాట. అందరు చాలా చూస్తున్నారు. ఇందులో ఎవరు ఎలక్ట్రికల్ మెకానికల్ అర్థం కావట్లేదు. ల్యాబ్ చాలా బాగుంది. ఫుల్ సెంట్రలైజ్ చేసి. ఓకే. కాలేజ్లో తిరిగి ఆల్సర్ ఒకటే ఇలాంటి కాలేజ్లో తిరిగి వెళ్ళిపోతే ఇలాంటి ఒక మిషన్ ఉంటుంది ప్రతి కార్నర్లో. ఓన్లీ యూపీఐ ఉందన్నమాట. క్యాష్ లేదు. ఏం తాగుదాం మీరు చెప్పండి. చూస్తున్నారు ఏదైతే హాస్టల్ లోపల గ్రౌండ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడైతే 2 గ్రౌండ్స్, టెన్నిస్ కోర్ట్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ ఏ పర్సన్ డిజైన్ చేస్తారు, మెకానికల్ వర్క్స్ చేస్తారన్నమాట. అదే టీచర్ కాసేపు బోర్ కొడుతుందని చెప్పి టీచర్స్ అందరూ టెన్నిస్ ఆడుతున్నారు అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉందా? ల్యాబ్ అనమాట. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ లేత్ మిషన్. మన దాంట్లో అయితే నార్మల్ లేత్ మిషన్, ఇదైతే ఆటోమేటిక్ లేత్ మిషన్. అడ్వాన్స్ మన కాలేజ్లో నార్మల్ ఉంది, ఇక్కడైతే ఫస్ట్ టైం నేను చూడడం అడ్వాన్స్ లేత్ మిషన్ ల్యాబ్. ప్రోగ్రామ్ కనుక రన్ చేసిస్తే ఇంకా డైరెక్ట్ అది వర్క్ ఇస్తే రెడీ చేసి ఇచ్చింది. మనైతే నార్మల్గా చెకప్ 1 to 1 చెకింగ్ ఉండిద్ది. ఇది అలా కాదు, డైరెక్ట్ ఆటోమేటిక్ ప్రోగ్రామ్ కనుక రన్ చేసిస్తే అదే ఆటోమేటిక్ వర్క్ పీస్ అయితే రెడీ చేసి ఇచ్చింది. ఓకే. 0.5లో ఉందిగా. నెక్స్ట్ అయితే డైనమిక్స్ ల్యాబ్కి అయితే వెళ్తున్నాం. మన వెనకైతే అదే ఉంది. రండి చూసారు. ఓకే. అయితే పక్క నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. ఏ మిషన్ ఎందుకు మనం చదివే ఉంటాం మ్యాక్సిమం అన్ని మిషన్స్ అన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు అనమాట. బై ఛాన్స్ మనకు ల్యాబ్లో మనకు అర్థం కాకపోతే పైన అదే టీవీ అయితే ఇన్స్టాల్ చేసి యూట్యూబ్లో అయితే చూపిస్తున్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ టీవీ వర్కౌట్ ఏం చేయలేదు అనమాట. అసలు ల్యాబ్ అయితే లుక్ అయింది. ఇదైతే డైనమిక్స్ ల్యాబ్ అనమాట. దీని గురించి ఇంకో విషయం అయితే చెప్పాలి. ఇక్కడ ఏంటంటే అన్ని కంప్యూటరైజ్డ్ అంటే వన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రీడింగ్స్ అని కంప్యూటర్ స్టోర్ అయ్యి ఉంటాయి. మనం చీటింగ్ చేయడానికి అసలు ఉండదు. ఇటు సైడ్ అనేది నార్మల్, అంటే మనం రీడింగ్ తీసిన తర్వాత మనం క్యాలిక్యులేట్ చేసేయాలి. ఇవైతే అలా కాదు, జస్ట్ కంప్యూటరైజ్లో మొత్తం అదే క్యాలిక్యులేట్ చేసి ఇచ్చింది. చీటింగ్ చేయడానికి చాలా కష్టం. ఇందాక ల్యాబ్ గురించి చెప్పాను. ఇదైతే R&D ల్యాబ్ అనమాట. ఇందాకే చెప్పాను కదా, ఇది అన్ని కంప్యూటరైజ్ మొత్తం. ఏది చీటింగ్ చేయడానికి అసలు ఉండదు, మొత్తం కంప్యూటర్ ఇచ్చేసి రీడింగ్స్ మొత్తం.
చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కాలేజ్ దానికి వస్తే కష్టం మన స్టూడెంట్స్ అందరికీ. మీరేమనుకున్నారు కింద కామెంట్ చేయండి. చదువుతున్నాను సార్, నెక్స్ట్ డ్రోన్ దగ్గరికి. ఇక్కడైతే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రోన్స్ ఉన్నాయన్నమాట. పేరు కూడా మనకు ఐడియా లేదు. ఎక్సా షాపర్ అంట. అది చూసి ఫార్మర్స్ కోసం యూజ్ చేసి ఉంటారేమో. ఫార్మర్స్కి అదే సార్, అది చిన్న చిన్న రోబోట్స్ మన హ్యాండ్ మేడ్ చేసినంట ఆడుకోవడానికి పిల్లలు. నిజంగా దీన్ని చూస్తే నాకు ఇంటికి తీసుకెళ్ళాలనిపిస్తుంది, అంత నచ్చింది నాకైతే. మనం డిజైన్ ఈ డ్రోన్ ఇచ్చేస్తుంటే హాయిగా ఇంటికి తీసుకెళ్ళిపోతా. ఏది కావాలంటే చూస్తున్నారు కదా, ఈ డ్రోన్ అయితే ప్రింట్ చేస్తుంది. ఓన్లీ ఇది 3D ప్రింటింగ్ యూజ్ చేస్తారంట. పైన డ్రోన్ అయితే డైరెక్ట్ ప్రింట్ చేసేస్తుంది. చూస్తున్నారు, ఇది అయితే ఇంకో డ్రోన్ పీస్ అనమాట. ఈ షేప్ ఏదో తేడాగా ఉంది నాకైతే. Guys. So good evening, guys. I'm Vidan Sarya and I'm the tech head of this GCDIS lab. So this lab stands for Galgote Center for Drone Intelligence and Simulation. చెప్పండి సార్, కాలేజ్ మొత్తం తిరిగా ఏమన్నా అర్థమైందా? ఏం అర్థమైంది, కాళ్ళు నొప్పులు వచ్చినాయి. తర్వాత ఏమన్నా హిల్ క్లైంబ్ను దానికి కొని వచ్చాము ఇక్కడికి. మన చివరికి మన బండి రేస్ దగ్గరికి పాల్గొనడానికి వచ్చాము. బళ్ళు చూపిరా, చూపిస్తాను సార్. బళ్ళు ఫస్ట్ నుంచి చూపించుకుంటారా బళ్ళు? ఇవన్నీ రేసులో పాల్గొన్న బళ్ళు. మంది ముందు ఉంటుంది బండి, 3వ 4వ ఉంటుంది. ఇక్కడే ఉన్నారు మన వాళ్ళు. పొరపాటున మన వాళ్ళు వెళ్ళిపోతుంటే పిలిచారు ఇక్కడే ఉన్నామని. క్యా కుచ్ భీ